మరణత నేటి మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటూ నెరవేర్పు కొరకు యేసుక్రీస్తుపై ఆధారపడిన దేవుని ప్రియమైన విశ్వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. డిసెంబర్ 23వ తేదీ 2025 మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన క్రిస్మస్ వాక్యము. యేసును ఎత్తుకున్న సిమియోను ప్రవచనం, నెరవేరిన ప్రత్యక్షత వాగ్దానం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము, 27వ వచనము, 28వ వచనము. యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుష్యుడుండెను. తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకుని దేవుని స్తుతించుచు ఇట్లా నేను ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసు ప్రభువు మరియమ్మ యోసేపులకు జననమైన తర్వాత 8 రోజులకు దేవాలయమునకు శిశువుగా ఆయనను తీసుకుని వచ్చిరి. మోషే ధర్మశాస్త్రం చొప్పున ప్రథమ ఫలముగా పుట్టిన ప్రతి తొలిచూలు మగపిల్లను దేవునికి ప్రతిష్ఠింపవలనని ఇశ్రాయేలీల తొలి నాయకుడు ప్రవక్త అయిన మోషే ప్రజలకు చెప్పిన నిబంధన ప్రకారము ప్రతి శిశువును దేవాలయంలో ప్రతిష్ఠించుటను ఆచరించుచున్నారు. విధముగా ఇశ్రాయేలీల యూదా గోత్రంలో పుట్టిన యేసుక్రీస్తు వారు కూడా శారీరక తల్లిదండ్రులైన మరియమ్మ యోసేపులు ఆయనను ప్రతిష్ఠించుటకు దేవాలయమునకు తీసుకుని వచ్చిరి. ప్రతిష్ఠ కంటే ముందుగానే 8వ రోజుననే దేవదూత ప్రత్యక్షతతో చెప్పిన యేసు అను పేరును ఆయనకు పెట్టిరి. శిశువును ప్రతిష్ఠించాలి, అతని తల్లిదండ్రులు కూడా శుద్ధీకరింపబడాలి. ఇదే నిబంధన ఇశ్రాయేలీలు అందరికీ దేవుడు పెట్టి ఉన్నాడు. ఆ విధముగానే యేసును ప్రతిష్ఠించిరి. మరియమ్మ యోసేపులు శుద్ధీకరింపబడిరి. అందుకే మనము కూడా దేవాలయంలో ఆరాధన చేస్తూ ఉంటే నిరంతరము హృదయ శుద్ధి అవుతుంది. శరీరం చెడు మార్గంలో తట్టు మరలకుండా బోధకులు చెప్పే నీతి బోధలతో మనల్ని మనము శుద్ధీకరించుకుంటూ ఆయన మార్గంలో నడిచే విధముగా రక్షకుడైన యేసుక్రీస్తు తిప్పేవాడై ఉన్నాడు. అంతేకాక మంచి గోధుమల వంటి మంచి ఈవులతోనూ మేళ్లతోనూ నింపి మరలా దేవాలయంలో ఆరాధించే సమయం వచ్చే వరకు ప్రవేశించే పర్యంతము ఆ రీతిగా తోడుండేటట్లు మన విశ్వాస జీవితం కొనసాగించుకుంటూ శుద్ధమైన సువర్ణము వలె దేవుని సన్నిధిలో రూపింపబడాలి. యేసు పుట్టుకను చూసే వరకు మరణం పొందనని దేవుని దగ్గర వరం అడిగిన గొప్ప నీతిగల ప్రవక్త. ఏది కోరెనో దేవాది దేవుడు అదే అనుగ్రహించెను, దీర్ఘాయుష్యునిచ్చెను. ఎంత వృద్ధుడైనను ఆ దేవాలయంలోనే ఉంటూ ప్రతిరోజు యేసు పుట్టిన తల్లిదండ్రులు ఆయనను ఎప్పుడు తీసుకువస్తారా అని ఎదురు చూచుచు ఎల్లప్పుడూ చంటి బిడ్డలను ఎత్తుకుని వచ్చే తల్లిదండ్రులను పరిశీలించుచుండెను. ఆ విధముగా ఎదురు చూచినంతలో యేసు పుట్టిన 8 రోజులకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న నిరీక్షణ ఫలించి అప్పటి వరకు మరణం ఎరుగక దీర్ఘాయుష కలిగిన వాడైన తన ప్రవచనం నెరవేర్పు కాలము సమీపించడంతో అత్యానంద భరితుడై అనే మరియమ్మ యోసేపులకు ఎదురు వెళ్లి వారిని పలకరించి పరిశుద్ధాత్మ శక్తితో ఆత్మవశుడై ఆ శిశువును తన చేతులలోనికి తీసుకుని ఎత్తుకుని దేవుని స్తుతించెను. సిమియోను దేవాది దేవుని ఈ విధముగా స్తుతించెను. నాదా, నీ మాట చొప్పున సమాధానముతో దాసుడునైన నేను అడిగిన వరమును నాకు ఇచ్చి కుమారుడును మా రక్షకుడును ఆయన యేసును చూడగల సజీవ నేత్రములను చేతులతో ఎత్తుకొనగల పరిశుద్ధ సామర్థ్యమును ఇచ్చినావు. దీనితో నా జీవితం ఎంతో ధన్యమైనది. ఇక నన్ను నీ పరలోక సన్నిధికి పోనిచ్చుచున్నందుకు ఎంతో కృతజ్ఞుడను. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలీలకు ప్రజల ఎదుట నీ రక్షణను నేను కన్నులారా చూచిదినని యోసేపు మరియమ్మల ఎదుట ప్రవచించెను. దానికి ఆ శిశువు తల్లిదండ్రులైన వీరి హృదయము ఎంతో ఉప్పొంగెను. వారు ఉత్సహించి దేవుడిచ్చిన భాగ్యములకు సంతోషించిరి. దేవాలయంలో దేవుని ఆరాధించి స్తుతించిన్నారు. దేవాది దేవుడే మనిషి కుమారుడుగా దేవాలయమునకు వచ్చినారు. శాస్త్ర నిబంధన చెప్పున శిశువుగా 8 రోజులకు బాలుడుగా 12 సంవత్సరములు ఉన్నప్పుడే నడిపించబడి దేవుని నీడలో దేవాలయంలో ఆరాధనలో పాల్గొనడం, ఆ విధంగా ఆరాధనలో పాల్గొని ఆరాధన చేసిన ఆయన మాదిరిగా మనం పిల్లలను దేవాలయమును ఆశ్రయించే విధముగా చేసి వారిని మంచి మార్గంలో పయనించేటట్లు దేవునికి సమర్పించాలి. వాళ్ళ భవిష్యత్తు కొరకు దేవుని మీద భారం వేసి నడిపించి యోసేపు మరియమ్మల వలె దేవాలయమునకు ప్రతిష్ఠిస్తే ఆ దేవాలయమే వారికి పరిశుద్ధాత్మ శక్తితో వెన్నంటి ఉండి ఆరోగ్యంలోనూ ఆయుష్లోనూ విద్యలోనూ భవిష్యత్తులోనూ దేవుని యొక్క కృపలను వారి చుట్టూ కంచె వేసి దేవాది దేవుడు తరతరములకు దీవెన సమృద్ధిగా ప్రవహింపచేసి ఈ క్రిస్మస్ కాలంలో ఆయన సన్నిధి కాంతి ప్రవహింపచేసి భాగ్యములతో నింపునుగాక. ఆమేన్. మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలు.
పరిశుద్ధాత్మ పూర్ణులై కళ్ళు మూసుకొని విశ్వాసంతో మీ అంశంలో నెరవేరాలని ఏకీభవించండి. ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ యొక్క చెవులలో నుంచి నీ వాక్యం ప్రవహింపచేసి మా ప్రార్థనలను నెరవేర్చుచున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. మొదటిగా మా విజ్ఞాపన ప్రార్థనలను కూడా ఆలకించి సాక్ష్యముల నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము చేసిన విజ్ఞాపన ప్రార్థనలను కూడా ఆలకించి అసాధ్యములను సుసాధ్యం చేసిన ప్రభువా, నీవు చేసిన మేలులకై వారు కృతజ్ఞతాపూర్వకంగా సాక్ష్యం చెప్పుచూ ఉండగా ఇంకా ధైర్యం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ఇక అంశ ప్రార్థనలు చేయుచుండగా అవన్నీ సంపూర్ణంగా నెరవేర్చుము. హైదరాబాద్కు చెందిన సహోదరుడు సోమశేఖర్ నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. 14 ఏళ్లుగా నీ కుమారుడు నీపైనే ఆనుకొని నిరీక్షించుచుండగా అడ్డంకులన్నీ కొట్టివేసి తెప్పరిల్ల చేసి ఈ రోజే నీ యొక్క కృపలను కుమ్మరించును. నీ యొక్క కృపలను కుమ్మరించుచున్నందుకు వందనములు. సహోదరుడికి ఆగిపోయిన ఈవులన్నీ రెండంతలుగా అనుగ్రహించి కుటుంబ స్థితిని, వివాహ స్థితిని దయచేయము. నీవు చెప్పుచున్న మార్గం ఏమిటో గ్రహించుకునే శక్తిని, ధైర్యమును చెప్పి నీ బిడ్డగా నిన్ను అంగీకరించే విధముగా నీ పరిశుద్ధాత్మతో మాట్లాడమని కోరుచున్నాము. రాజమండ్రికి చెందిన వినోద్ గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. సహోదరుడు అప్పులలో చిక్కుపడి ఉండగా అవలీలగా చిక్కులను విడదీసి అప్పుల నుంచి విడుదల దయచేయము. ఉద్యోగంలో ఉన్న ఒడిదుడుకులను లయపరిచి ఉద్యోగంలో తిరిగి ఈ వారంలోనే జాయిన్ అయ్యేటట్లును, ప్రమోషన్ కూడా పొందే ఆశీర్వాదమును 100 అనుగ్రహించుము. బొబ్బిలికి చెందిన మీ కుమార్తె ధనలక్ష్మి గారి యొక్క విజ్ఞాపన గర్భఫలము కోసము వారు ప్రార్థనా సహకారము కోరి ఉండగా గర్భఫలము నీవు ఇచ్చే బహుమానమే కనుక త్వరగా వారికి నీ దీవెన ఆశీర్వాదములు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. చదువుల విజయలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేయుచున్నాము. ఆమెకున్న అవసరతలు ఏమిటో తెలిసిన దేవుడవు నీవే గనుక వారికి కావలసిన నీవులను అనుగ్రహించుము. 100 ఫలములతో అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము. ఈ మంగళవారం మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి అన్ని ప్రార్థనలను ఆలకించి జవాబు దయచేసి వేధిస్తున్న ప్రతి సమస్యలకు మంగళము పాడి నేను చేయుచున్న ప్రార్థనల యందు నీవు లక్ష్యపెట్టి నీ పరిశుద్ధ సన్నిధితో మమ్మల్ని తాకి సఫలము చేయము. అట్టి సఫలతను పొందగల సామర్థ్యము ఈ ప్రియ బిడ్డలమైన మాకందరికీ దయచేసి ప్రార్థన నెరవేర్పు స్థితిలో మమ్మల్ని నిలవబెట్టి సాధించుకునే గొప్ప సన్నిధి శక్తి మాకు దయచేయము. మేము సైతాను చెరలో పడకుండా పడినను లేవనెత్తుతూ మా ప్రార్థనలు అన్నీ విని సఫలము చేయించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అబ్రహాము నుండి నేటి వరకు నేను నమ్ముకున్న వారిని దినదినాభివృద్ధి పొందించుచు విస్తారమైన సంతాన వృద్ధి దయచేస్తున్నందుకు వందనములు చెల్లించుచున్నాము. ఇంకా ఎవరైతే నీ బిడ్డలు సంతానము లేక నిరుత్సాహపడుతూ ఉన్నారో వారందరిపై నీ కృపా వర్షం కుమరించి ఈ వాక్య వాగ్దానమును నెరవేర్చి సాక్షులుగా సఫలము చేయమని వేడుకొంచున్నాము. ఇశ్రాయేల్ దేశమును కాపాడి సంరక్షించుము. జరుగుతున్న యుద్ధమును నీ చేతికి అప్పగించుచున్నాము. న్యాయాధిపతి నీవే కనుక న్యాయం తీర్చుము. ఈ పరిచర్య చేయుచున్న నీ కుమార్తె అనిత గారి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. ఆ బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి దీర్ఘాయుషుతో నింపి కావలసిన వరములను అనుగ్రహించుమని గర్భఫలములతోనూ బిడ్డలతోనూ నిండుగా దీవించుము. తను చేయుచున్న పనులన్నిటిలోనూ తోడై ఉండి నడిపించుము. రాధగారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తె పడుచున్న వేదనను సంపూర్ణంగా తీసివేసి ఎటువంటి కొరతలు లేకుండా శాంతి సమాధానములను అనుగ్రహించి ఆరోగ్యము బిడ్డలను దయచేయము. సంగారెడ్డికి చెందిన సహోదరుడు శేఖర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. తన భార్యను బిడ్డలను దీవించుము. సహోదరుడు తండ్రిని కోల్పోయి ఉండగా వారికి గొప్ప ఆదరణ దయచేయము. తన తల్లికి ఓదార్పును ఇవ్వండి. తన సహోదరులను నీవే గొప్ప స్థితిలో నడిపించమని వేడుకొనుచున్నాము. రాజ్ కుమార్ గారి నిమిత్తము విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము. సహోదరుడు చేయుచున్న పనులన్నిటిలో మంచి విజయమును దయచేయమని కోరుచున్నాము. రెల్లి రాజుగారి నిమిత్తము వారి కుమారుల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి పెద్ద కుమారుడు బీటెక్ పూర్తి చేసి ఉండగా మంచి ఉద్యోగమును దయచేయము. చిన్న కుమారుడు అవినాష్ 3వ సంవత్సరం కోర్సులో విజయం దయచేయము. అనిల్ కుమార్ గారి కుటుంబం కొరకు వారి యొక్క విజ్ఞాపన కోసము ప్రార్థించుచున్నాము. నంటూరి వినోద్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. 10 సంవత్సరములుగా బ్లడ్లో గడ్డతో తాను అనుభవించుచున్న ఫిట్స్ నిమిత్తము మా ప్రార్థన ఆలకించి సంపూర్ణమైన స్వస్థతను దయచేసి ఆ ఫిట్స్ బాధ నుండి తొలగించి సాక్షిగా నిలుపమని వేడుకొనుచున్నాము. సరోజిని దేవి గారి కొరకు ప్రార్థించుచున్నాము. తన కుమార్తెకు ఖర్చున్న వైద్య విద్యలో తోడుగా ఉండి నడిపించమని వేడుకొంచున్నాము. సరేళ్ల జయరాజు గారి కుటుంబం నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారి భర్త త్రాగుడు బానిసత్వం నుండి విడుదల దయచేయమని వేడుకొనుచున్నాము.
పాటంశెట్టి విజయవతి గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారి కుమారుడికి సంపూర్ణ రక్షణ దయచేసి తల్లిని ఆనంద తైలంతో అభిషేకించును. షడ్రక్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గుండుగొలను నాని గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి నిండైన ఆశీర్వాదములు కుమరించుమని వేడుకొంచున్నాము. ఘంటసాల నయోమి గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. గొల్లమల్ల పుష్ప గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులతో నింపుమని వేడుకొనుచున్నాము. లలిత లక్ష్మి గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన మేళ్లతో నింపుమని కోరుచున్నాము. గంగా భవానీ గారి భర్తను వేగరమే స్వస్థపరచును. వారు చేయించిన ప్రయాణములలో తోడై ఉండును. హైదరాబాద్కు చెందిన నవీన్ నిమిత్తము, అతని భార్య బిడ్డల నిమిత్తము ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించుము. నవీన్కి మంచి ఉద్యోగమును దయచేయము. సిర్రా పావని గారి కొరకు ప్రార్థిస్తున్నాము. పిల్లలను అనుగ్రహించి నీ స్వాస్థ్యం వారికి దయచేయండి. నందమాల అనుష గారి కొరకు ప్రార్థించుచున్నాము. వారి శరీరంలో నీ పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి వేగంగా నడవగల శక్తిని, చేతి బలహీనతను తీసివేసి తన పనులను తను చేసుకొనగల శక్తిని దయచేయము. గొల్లమల్ల పుష్ప గారి కుమారుడు అనురాగరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాము. వారికి సంపూర్ణమైన స్వస్థతను, ఉద్యోగమును దయచేయము. మాల సుజాత గారి నిమిత్తము ప్రార్థించుచున్నాము. తన కుమారుడు తాగుడు వ్యసనం నుంచి విడుదల దయచేసి తల్లి ప్రార్థన ఆలకించును. సుధారాణి గారు వారి తల్లి కోసము విజ్ఞాపన ప్రార్థన చేయగా తమ తల్లి గారిని స్వస్థపరిచినందుకు వందనములు తెలియచేస్తూ మా కొరకు, మా కుటుంబం కొరకు ఈ పరిచర్య కోసము నిరంతరము ప్రార్థన చేయించున్నామని వారు తెలిపినందుకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా వారికి కావలసిన ఈవులనన్నీ అనుగ్రహించి ఆశీర్వదించమని వేడుకొంచున్నాము. నీవు ఇచ్చుచున్న వాగ్దానములన్నీ తమ ఎడల నెరవేర్చమని నిన్ను కోరుచున్న యాసారపు రాధా సత్యం గారి ఆశను నూరంతలుగా ఫలింపచేసి వర్ధిల్ల చేయము. కొట్లూరు భాస్కర్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నల్లంటి మహేష్ గారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. నీ బిడ్డ అంజు గారి నిమిత్తము ప్రార్థన చేయించున్నాము. విదేశాలలో డాక్టర్ విద్య అభ్యసించుచుండగా నీవు తోడుగా ఉండి సంపూర్ణ ఆరోగ్యంతోనూ జ్ఞానంతోనూ నింపమని వేడుకొనుచున్నాము. నీ దూతలను తోడుగా ఉంచి ఒంటరితనం పోగొట్టి ధైర్యమును, బలమును అనుగ్రహించుము. ఆహారమును, శక్తిని ఇచ్చి చెడు ప్రవర్తన గలవారిని దూరపరిచి డిగ్రీని పొంది సంపూర్ణ విజయంతో ఇండియా రాగల స్థితిని దయచేయము. గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయించి నీవు ఇచ్చిన ఆరోగ్యంతో సజీవులుగా, సాక్షులుగా నిలిపిన మౌనకర్ గారు, విజయ్ కుమారి గార్ల కొరకు ప్రార్థించుచున్నాము. నీవు ఇచ్చిన సంపూర్ణ స్వస్థతతో వారికి దీర్ఘాయుషుని ఇచ్చినందుకు వందనములు చెల్లించుచున్నాము. వారిని నీ సువార్తలో భాగస్వాములుగా చేసి సాక్షులుగా నిలుపుమని వేడుకొంచున్నాము. వారికి మంచి జీవితంలో అనుగ్రహించమని ప్రార్థించుచున్నాము. ఒంగోలుకు చెందిన గుర్రాల రాజ్ విమల్ గారిని, భీమవరంకు చెందిన రాజబాబు గారిని, పిఠాపురంకు చెందిన రూత్ గారిని, రాజమండ్రికి చెందిన సురేష్ గారిని, పట్టారాకడ స్వర్ణకుమారి గారిని, యేసురాజు గారిని, వసంత గారిని, బీరా విజయ్ గారిని, కళాభద్ర విజయ్ గారిని, నెల్లూరుకు చెందిన విజయరాజు గారిని, కళ్యాణి గారిని, బాలాజీపేటకు చెందిన శ్రీదేవి గారిని, నూతన కుమారి గారిని, రత్నమ్మ గారిని, విశాఖపట్నంకు చెందిన సీత గారిని, విజయవాడకు చెందిన ప్రవీణ్ గారిని, రాజమండ్రిలో శృతి గారిని, విజయ్ కుమార్ గారికి గుండెకి సంపూర్ణ ఆరోగ్యంగా ఇచ్చేము. మనోహరం గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థించుచున్నాము. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించము. కాటూరి జై గారి విజ్ఞాపన ప్రార్థన కొరకు ప్రార్థించుచున్నాము. శైలజ గారికి మంచి ఉద్యోగం అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. ఎన్నో పోటీ పరీక్షలు, విద్యా పరీక్షలు రాయిచున్న వారికి సంపూర్ణమైన విజయం దయచేసి ఉద్యోగములను, ఉన్నత చదువులను అనుగ్రహించి సాక్షులుగా నిలుపు. కువైట్, దుబాయ్, సౌదీ అరేబియా, మస్కట్ తదితర గల్ఫ్ దేశాలలో ఉన్న వారిని, అలాగే అమెరికా వంటి ఇతర దేశాలలో ఉన్న మీ ప్రియ బిడ్డల అందరికీ మీ యొక్క కాపుదల ఇచ్చి కాపాడుము. ఇండియాలో ఉన్న వారి కుటుంబాలకు రక్షణ, కాపుదల దయచేయము. వారి ఉపాధి, వృత్తులలో, విద్యలలో తోడై ఉండి అభివృద్ధి చేయము. నీ సన్నిధిలో ఎల్ల ప్రార్థన శక్తిని వారికి దయచేయము. నొతకట్టు కుమారి గారి పెద్ద కుమారుడికి పెండ్లి సంబంధమును కుదుర్చి ఘన వివాహము జరిగించము. మంచి ఉద్యోగములను ఇవ్వు. ఆమెకు మంచి ఆరోగ్యం దయచేయము. వారి చిన్న కుమారుడు సందీప్ సుహాస్ గారికి ఎముకలకు బలమును దయచేసి సంపూర్ణ స్వస్థతను చేకూర్చుము. పద్మిని బంగారం గారికి, వారి తల్లిగారైన మధ్యలా శ్రీదేవి గారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి వారికి ఆర్థిక అభివృద్ధిని దయచేయము. మేరీ గారి గొంతు నొప్పును ముట్టి సంపూర్ణంగా స్వస్థత దయచేయము. పెద్దపాలెంకు చెందిన శ్రీదేవి గారిని, ధవళేశ్వరంకు చెందిన డాక్టర్ దివ్య గారిని, రత్న నూతక్కి గారిని, ఆర్తమూడి చింది గారిని, అమెరికాలో MS చేస్తున్న ట్వింకిల్ గారిని దీవించి వారికి తోడుగా ఉండి సంపూర్ణమైన ఈవులను అనుగ్రహించమని వేడుకొనుచున్నాము.
జగర్పాటకు చెందిన ఝాన్సీ గారి కుటుంబమును, జొన్నాడకు చెందిన పద్మ గారి కుటుంబమును, అలాగే రాజమండ్రికి చెందిన నరేష్ గారి కుటుంబం కొరకు వారిని అప్పుల ఊపుల నుంచి విడుదల తెచ్చేసి వారిని సాక్షులుగా నిలుపుము. ధవళేశ్వరంకు చెందిన ఐతపత్తుల ప్రసాద్ గారి కుటుంబమును, మట్టాడి సాయి గారి కుటుంబమును, ఇంజనీర్ బద్ద వినోద్ కుమార్ గారి కుటుంబమును, ఇలా నేను ఆశ్రయించిన ప్రతి కుటుంబంలోనూ నీ పాత సన్నిధిలో ఆశీర్వదించి వర్ధుల చేయమని వేడుకొనిచున్నాము. నాగమణి గారిని, ప్రభాకర్ రావు గారిని, డి విమల గారిని, సిహెచ్ లక్ష్మణ్ గారిని, ఇంకా కేకేఎస్ గారిని, బంగారు బాబు గారిని, చందు గారిని, చందు మహేష్ గారిని, ఎం నానిబాబు గారిని, దేవరపల్లి సుమేధ గారిని, ఇళ్ల అమ్మాజీ గారిని, సుహాసిని గారిని, నిర్మలాదేవి గారిని, ఎంఎన్ఆర్ గారి కుటుంబమును అంతటిని, మరియు నాగమణి గారిని, సాయి కిరణ్ గారిని, ఎల్ శైలజ గారిని, జయ గారిని, అరవ శరత్ బాబు గారిని, పీతల గొంతమ గారిని, ద్వారపూడికి చెందిన హిమబిందు గారిని, కె సురేష్ గారిని, చిలకమర్తి రామకృష్ణ గారిని, చుక్క శిరీష గారిని, సంతోష్ గారిని, రాజు యాదవ్ గారిని, హదస్స గారిని, మీద జయరాజు గారి కుటుంబమును, పెద్దపురంకు చెందిన పొట్లూరు బాసర్ గారిని, శ్రీదేవి గారిని, అలాగే ఈ వాగ్దానములు చదువుచున్న నన్నును, నా కుటుంబమును, కుమార్ బాబు గారిని, వారి కుటుంబమును, ఆదిమూలపు ఝాన్సీ గారిని, హైదరాబాద్కు చెందిన సూరిబాబు గారిని, సీతానగరంకు చెందిన ధనలక్ష్మి గారిని, గోసాల దేవి గారిని, గౌరీ చిన్నమనాయుడు గారిని, ఇందిరమ్మ గారిని, కాకి రత్నం గారిని, కాశీ చంటి గారిని, రంగంపేట కృపావళి గారిని, ఇంకా ఎందరో వందల మంది నీ పాద సన్నిధిని వాగ్దానములు వింటూ శుభములు చెప్పుచూ ఉండగా వారి కుటుంబములన్నింటికి నీ సంపూర్ణ స్వస్థతలను, అద్భుతములను, మేళ్లను, ఫలములను యేసుక్రీస్తు ప్రభు నామమున అనుగ్రహించమని వేడుకొనిచున్నాము. ఎవరినైతే ఈ ప్రార్థనలో చెప్పలేకపోయామో వారందరి పేర్లు పెట్టి పిలిచిన వాడు నీవే గనుక వారందరినీ నీకే సమర్పించుచున్నాము. మా అందరిపై నీ కృపలను కుమరించి స్వస్థతలు, అద్భుతములు, తలాంతులు, భాగ్యములతో అన్నింటినీ అభివృద్ధి చేయమని నీ నామమున వేడుకొని ప్రార్థించుచున్నాము. ఈ రోజు వివాహ దినము, జన్మదినోత్సవం, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దివెనల వర్షం కుమరించును. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖంలో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకును. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము. ప్రతిదినము నీ వాగ్దానం చదవడానికి, రూపొందించడానికి నీవు ఇచ్చిన నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి ఈవులను సంపూర్ణంగా దయచేసి సాక్షులుగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుతున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. ఈ మంగళవారం విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మా సమస్యలన్నీ మంగళం పాడించి మంగళకరమైన దీవెనలు మా ఎల్లరిపై కుమరించి నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుమని వేడుకొనొచ్చు. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున వర్షము నేటి వాగ్దానము విన్న ప్రతి ఒక్కరిని ఫలింపచేసి అభివృద్ధి చేసి విస్తారమైన మేళ్లు పొందగల భాగ్యములను మా ఎల్లరికీ మెండుగా అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లా దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.